తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసల జోరు కొనసాగుతోంది. ఇతర పార్టీల నేతలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా హస్తం గూటికి చేరుతున్నారు. సింగర్ మధుప్రియ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కిని కలిశారు మధుప్రియ. త్వరలోనే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కోసం రాష్ట్రమంతా తిరిగారు మధుప్రియ. సింగర్ సాయి చంద్ మరణం తర్వాత ఆయన లోటును తీర్చేలా కారు పార్టీకి పాటలు పాడారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కోసం మధుప్రియ ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహనా చిన్న వయసులోనే తెలంగాణ ఫోక్ సింగర్ గా పేరు తెచ్చుకున్న మధుప్రియ త్వరలో కాంగ్రెస్ లో చేరుతారనేది ప్రధానంగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దానిలో భాగంగా ఆమె ఈ రోజు నిజామాబాద్ మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ ని వెళ్లి కలవడము కూడా సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ మధుప్రియ నేపథ్యం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మధుప్రియ గోదావరికరిలో పుట్టి పెరిగింది. ముగ్గురు ఆడపిల్లలలో ఈమె రెండో పిల్ల. వాళ్ళ తల్లిదండ్రులకు ముగ్గురు సంతానంలో ఈమె రెండో అమ్మాయి. అతి చిన్న వయసులోనే అప్పట్లో చాలా పాపులర్ అయింది. ఆమె చిన్న వయసులోనే 5వ తరగతి చదువుతున్నప్పుడే ఆడపిల్లలమ్మ మేము డబ్బా పాల అనే సాంగ్ తోని ఆమె చాలా ఫెమిలియర్ అయింది. అప్పట్లో చాలా టీవీ షోస్ లో కూడా ఆమె ఆ పాట పాడడము ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమె చాలా పాపులర్ అయ్యారని చెప్పాలి. అతి చిన్న వయసులో ఒక ఎమోషనల్ గా ఒక ఆడపిల్లల గురించి, ఆడపిల్లల చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎదుర్కొనే వివక్ష, వీటి గురించి ఆ పాటలో బాగా ఆమె వర్ణించడము, దానితో పాటు ఆమెకి చిన్న వయసులోనే బాగా పేరు రావడము, ఇదంతా కూడా మనకి చూసాము అప్పట్లో. అయితే దానితో పాటు ఈ పాట విషయంలో కూడా కాస్త అప్పట్లో కూడా కాంట్రవర్సీ ఉంది. ఆ పాట రాసింది నల్గొండకి చెందిన ఒక కళాకారుడు వెంకన్న రాశాడని కూడా ప్రధానంగా అప్పట్లో చర్చ నడిచింది. ఆమె రాయలేదు ఆ పాట. అంత చిన్న పిల్ల, 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? కాకపోతే పాట ఆమె పాడుంటుంది, కానీ ఈ పాట మాత్రము నల్గొండ జిల్లాకు చెందిన కళాకారులతో పాటు అమరుడైన వెంకన్న రాశారు అనేది కూడా అప్పట్లో కూడా ప్రధానంగా చర్చ నడిచింది. దీనితో పాటు ఆమె పైన కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఆమె ఎప్పుడైతే ఈ పాటతోని చాలా ఫెమిలియర్ అయిపోయారో అప్పుడే ఆమె తన మేనేజర్ శ్రీకాంత్ తోని కూడా ప్రేమలో పడడము, ఆమె 2015లో అతన్ని సెప్టెంబర్ లో వివాహం చేసుకోవడము, అప్పట్లో కూడా ఆమె అప్పటికే మేజర్ అయ్యి జస్ట్ 2 నెలలు అవుతున్న నేపథ్యంలో 18 ఏళ్లకే ఆమె పెళ్లి చేసుకోవడము, అనంతరము తన భర్త శ్రీకాంత్ తనను వేధిస్తున్నాడని, భౌతికంగా తన పైన దాడులకు పాల్పడుతున్నాడని ఒకవైపు మధుప్రియ ఆరోపించింది. అనంతరం శ్రీకాంత్ కూడా అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మధుప్రియ బిహేవియర్ చాలా అబ్నార్మల్ గా ఉంది, భర్తని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా పైన దాడి చేస్తుంది అని కూడా అప్పట్లో. పార్టీలో ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అఫీషియల్ గా? 2-3 రోజుల్లో ఆమె జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఆమె నేపథ్యం దృష్ట్యా ఆమె ముందుగా మనం అనుకున్నట్టు ఆమె ఒక ఫెమిలియర్ గా ఫోక్ సింగర్ అయ్యాక అనంతరం కూడా ఆమె బీఆర్ఎస్ కి చెందిన ప్రముఖ సింగర్, ఫోక్ సింగర్, జానపద సింగర్ సాయి చంద్ మరణానంతరం కూడా ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ప్రధానంగా స్టేజ్ పైన బీఆర్ఎస్ తరఫున ఆమె పాటలు కూడా చాలా పాడింది. టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కి చెందిన పాటలు కూడా జోరుగా ఆమె ప్రచారంలో పాడింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆమె కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ తరఫున రాబోయే పార్లమెంట్ ఎన్నికల భాగంగా ఆమె ప్రచారంలో ఆమె కూడా కాంగ్రెస్ తరఫున పాటలు పాడుతుంది అనేది కూడా ప్రధానంగా ఒక ప్రచారంలో ఉంది. మరి అఫీషియల్ గా ఇప్పుడైతే ఇటు కాంగ్రెస్ నుండి కానీ అటు మధుప్రియ ఫ్యామిలీ సైడ్ కానీ మధుప్రియ నుండి కూడా ఎలాంటి అఫీషియల్ గా స్టేట్మెంట్ రాలేదు. తాను కాంగ్రెస్ లో వెళ్తున్నాననేది కూడా మరి నాకు తెలిసి 2-3 రోజులలో ఆమె కాంగ్రెస్ లో చేరబోతుంది అనే ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది. రేయానా, ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.